హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది రైస్లోకే కాదండి, చపాతీ, పూరి, జొన్న రొట్టె, దోశ దేంట్లోకైనా టేస్ట్ అద్దరిపోతుంది. ఎప్పుడు వండేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. దీని టేస్ట్ అంత బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుని ఇలా చక్కగా ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. పప్పు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఇప్పుడు స్పైస్కి తగ్గట్టుగా నేను ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువగా తింటే ఇంకొకటి వేసుకోండి, లేదు తక్కువగా తింటే ఒకటి తగ్గించండి. దీంతోపాటు ఒక గుప్పడు కొత్తిమీర, పప్పుకి సరిపడా ఉప్పు, దీంతో పాటుగా 1 ఇంచు అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని నీళ్లు వేయకుండా చక్కగా ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకోండి. పిండి అనేది జారుడుగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనము ఆవిరికి ఉడకబెట్టాలండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, పెసర పునుగులు కూర అండి. పెసర పునుగులు మనం నార్మల్గా డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా డీప్ ఫ్రై లేకుండా ఇలా ఆవిరి మీద ఉడకబెట్టి ఒకసారి వండండి. చాలా హెల్దీ అండి. పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అంత హెల్తీగా కూడా ఉండదు కదా, కాబట్టి ఒక్కసారి ఇలా ఆవిరి మీద ఉడకబెట్టి వండి చూడండి. ఇది మసాలా కర్రీలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లో అన్నీ పెట్టుకొని ఇడ్లీలాగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మీరు వేలుతో ముట్టుకొని చూస్తే అంటుకోకుండా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కాస్త సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకున్నారంటే మీకు ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 ఇంచు అల్లము, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను తెల్ల నువ్వులు, ఒక 5-6 జీడిపప్పు, అలాగే ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి గ్రేవీ కోసం. ఈలోపు మనకి ఉల్లిపాయ అనేది చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అంతా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలండి. దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకున్నారంటే ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా మగ్గిపోతుంది. మనకి టమాటా అనేది పచ్చివాసన అంతా పోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా ఆయిల్ అంతా పైకి తేరింది. గ్రేవీ అనేది కుక్ అయిపోయినట్టే. ఈ టైంలో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు పసుపు వేయండి. ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. కారం అనేది పచ్చివాసన పోతుంది. మనము పునుగుల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసామండి, కాబట్టి చూసి గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయింది. ఈ టైంలోనే ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఎక్కువ అయినా సరే. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడా 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. ఇలా చక్కగా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసర పునుగుల్ని ఇందులో వేసేసుకోండి. ఇవి చాలా హెల్దీ అండి. ఈ వేలో చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ కూర మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిచ్చారంటే మనకి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాన్ వెజ్ కూరలాగే ఉంది కదా, చూస్తుంటే తింటే కూడా అంతే బాగుంటుందండి. ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని ఈ కర్రీ అనేది వెంటనే తినకుండా ఒక 1/2 అవర్ వరకు వదిలేసి తర్వాత తింటే
మసాలా అంతా పునుగులకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మనము రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చక్కగా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పెసర పునుగుల కూర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.